ఇక్కడ ఉన్నటువంటి యాదవ సంఘం పెద్దలకు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాదవ సంఘం పెద్దలందరూ కూడా నేను కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మరి మీకు ట్రస్ట్ అంటే ఏంటిది? ఇవరిదాకా మనం సంఘాలు చూసినాం, అన్ని రకాల సంఘాలు చూసినాం. కానీ యాదవులకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలన్న ఆలోచన 2016లో మన జిల్లా ఎన్నికలు జరిగేటప్పుడు వచ్చినటువంటి ఆలోచన. ఆ ట్రస్ట్ 2016 నవంబర్లో ఏర్పడ్డ తర్వాత మరి అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు అయిన మేకల మల్లేశం గారు అయిన తర్వాత, మేకల మల్లేశం యాదవ్ గారు అయిన తర్వాత వారి దయార్థ హృదయంతో నేను ట్రస్టుకు యాదవ పేద పిల్లలకు కానీ అన్ని వర్గాల పేద పిల్లలకు ఒక సంక్షేమం కావచ్చు, వాళ్ళకి సేవ చేసేటువంటి భాగ్యం కోసం నేను స్థలం ఇస్తా అని చెప్పేసి ముందుకు వచ్చి, మరి అలాగే తమ్మిడైన ఓదెల యాదవ్ గారు వీళ్ళిద్దరు కలిసి మల్లేశం సారు 600 గజాలు, తమ్మిడైన ఓదెల యాదవ్ గారు 400 గజాలు అంటే 1000 గజాల భూమిని ట్రస్టుకు దానం చేయడం జరిగింది. ఇది 2016 డిసెంబర్ 31 రోజున రిజిస్ట్రేషన్ కూడా ట్రస్ట్ పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ జాగా ఇవాళ అది 2.5 కోట్లు 3 కోట్ల వాల్యూ గల జాగా, అట్టిదేం కాదు అది ఈరోజు ప్రజెంట్. అప్పుడు రేటు తక్కువ ఉండవచ్చు కావచ్చు, కానీ ఇప్పుడు అయితే 2.5 కోట్లు 3 కోట్ల విలువ గల స్థలం ఉన్నది. మరి ట్రస్ట్ జాగా ఇవన్నిటితో మనం ఏం చేయగలుగుతాం, ఎట్లా యాదవులకు కానీ ఇతర వర్గాలకు కూడా ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, ఇందులో మనకు ఇంతకుముందు సారు వాయిస్ ఇచ్చిన కొంతమంది లేకపోవచ్చు. మొదలు విద్య ప్రధానమైంది అందరికి కూడా. విద్య ఉండేది ఉంటే విజ్ఞానం ఉంటుంది, అన్ని రకాలుగా మనం పనులు చేయడానికి మనలో ఆ విజ్ఞానంతో మనం కొన్ని పనులు చేసుకుంటాం. కాబట్టి విద్యను ప్రధానంగా తీసుకొని ఏదైతే విద్యార్థులు చదువుకోవాలనుకుంటున్నారో ఆ విద్యను అక్కడ అందించడమే కాకుండా, అంటే ఇతర సంస్థలలో వాళ్ళు చదువుకున్నట్టు అయ్యేది ఉంటే అక్కడ అకామిడేషన్ పూర్తి స్థాయిలో అంటే ఫ్రీగా ఉచితంగా అకామిడేషన్ ఉండడానికి వసతిని ఏర్పాటు చేయడానికి ఒక అంశంగా తీసుకొని, ఇంకా మనలో ఉండి చదువు అయిపోయి కొంత ఉద్యోగాల ప్రయత్నాలు కావచ్చు, అత్యున్నతమైనటువంటి ల్యాబ్ను ఒకటి ఏర్పాటు చేయాలి. ఇంటర్నేషనల్ ల్యాబ్, అదో చిన్న చిత్క ల్యాబ్ కాదు, డిజిటల్ ఇంటర్నేషనల్ ల్యాబ్. అంటే అక్కడి నుంచి వెళ్ళి మనం అమెరికాకు మాట్లాడడం అంటే సిగ్నల్ డ్రాప్ కాకుండా మాట్లాడే వ్యవస్థను ఒక ల్యాబ్ను ఏర్పాటు చేయాలి. అంటే ఇప్పుడు ఒక ప్రొఫెసర్ ఉంటాడు, సపోజ్ చెప్తున్నా, ఆ ప్రొఫెసర్ మన దగ్గరికి వచ్చి కోచింగ్ ఇవ్వాలంటే ఇవ్వలేడు. ఆయన గంటకు ₹1,00,000 తీసుకుంటాడు. వచ్చి ఇక్కడికి ఇవ్వగలుగుతా, ఆయన బేరేయగలుగుతామా? ఆయనతోటి మనం వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆ కోచింగ్ ఒకటే లైన్లో జరుగుతాయి. ఆన్లైన్లో విద్యని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇవాళ ఉంది. మనందరికి తెలిసి ఇక్కడ అంతా నాకు తెలిసి మ్యాక్సిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. అలాంటి కోచింగ్ వ్యవస్థను అక్కడ తీసుకురావాలి. ఒక డిజిటల్ లైబ్రరీ ఉండాలి. వీటన్నిటికి కూడా డబ్బు కావాలి. మరి డబ్బు ఎక్కడి నుంచి వస్తే? యాదవ్ దగ్గర ఉంది, కానీ ఇచ్చేటువంటి అది కూడా ఉండాలి కదా. అట్లా అదంతా నిర్మాణం చేయడానికి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి, అట్నే ఇప్పుడు మనలో కూడా కొందరు మాకు కొన్ని నేనైతే ఎక్కువ పంచాయతీ అన్న దగ్గర కానీ, మల్లేశం సార్ దగ్గర కానీ, ఇతరుల దగ్గర కానీ కొన్ని పంచాయతీలు వస్తూ ఉంటాయి. ఏమొస్తాయంటే, నాకు అన్నం పెడతలేదు నా కొడుకు, నేను ఆస్తి ఇచ్చిన, నేను ఇవి ఇచ్చిన అవి ఇచ్చిన, నా బిడ్డ చూస్తలేదు, ఏదో రూపంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. అలాంటి అభాగ్యమైనటువంటి యాదవ కులంలో కాకుండా ఏ కులంలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా అర్పణం అంటే అనాథాశ్రమం లాగా తల్లిదండ్రులు అంటే వాళ్ళకు చివరి దశలో మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంతో పాటు మంచి వసతిని ఇచ్చి వాళ్ళకు వైద్య ఖర్చులు కూడా వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత వైద్యం ఎక్కువ అవసరం పడుతుంది, అక్కడనే ఒక డాక్టర్ని పెట్టి ఆ వైద్య సదుపాయాలు కూడా ఇచ్చేటువంటి సదుపాయాన్ని కూడా ఆ భవనంలో ఏర్పాటు చేయడం. ఇట్లా ఒక కమ్యూనిటీ, అలా కమ్యూనిటీ హాల్ కూడా, అంటే ఏమన్నా మనం చిన్న చిన్న ఫంక్షన్స్ పెట్టుకోవడం కానీ, లేకుంటే మన ట్రస్ట్కి సంబంధించిన ఆఫీస్కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ చాలా ఉంటుంది రాను. దానికి సంబంధించిన రూములు కానీ, విద్యార్థులకు వసతి రూములు, ఇట్లా అన్నీ ఏర్పాటు చేయాలంటే G+4కు సంబంధించినటువంటి భవనం నిర్మాణానికి మనం డ్రాయింగ్ వేయించడం జరిగింది. దానికి సుమారుగా 4.5 కోట్లు ఖర్చు కాబోతుంది. దానికి ఖర్చే కాకుండా మనం మున్సిపల్ ఆ జాగా ఇచ్చి దానిలో మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలనుకుంటేనే దానికి ఇప్పుడు మనం ఇల్లు కడితే గ్రామ పంచాయతీలో ఎంతో కొంత ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్సే మనకు 10,09,384 రూపాయలు పడ్డది. మరి గత 2 సంవత్సరాల నుంచి మనం కొంత ప్రయత్నం చేస్తున్నాం.
ఆ ట్యాక్స్ మాఫీ కోసము గతంలో మనం యాదాద్రిలా మన ట్రస్ట్ భవన్ కట్టినప్పుడు రాష్ట్రంకు సంబంధించింది సత్రం కట్టినప్పుడు అక్కడ వేవర్ వచ్చింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు శ్రీశైలంలో మనది సత్రం ఉండే యాదవ్ది, దానికి కూడా ట్యాక్స్ వేవర్ వచ్చింది. ఇటు కుర్మ సంఘం వాళ్ళు నాగోల్లో కట్టినప్పుడు కూడా వాళ్ళకు కూడా 64 లక్షలు, ఇక్కడ 1,20,00,000, అక్కడ 46 లక్షలు శ్రీశైలం. ఇట్లా ప్రభుత్వాలు వేవరిచ్చినాయి. అట్లే మనకు కూడా మేము ట్రస్ట్, మేము కూడా సేవ చేసేది ఈ కార్యక్రమాలకు కాబట్టి మాకు కూడా వేవరి అని చెప్పేసి మనం గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ కొంత వర్క్ కూడా మ్యాక్సిమం 98% కంప్లీట్ అయింది. ఇంకొక 2% కాడ ఉన్నది. ఆ 2% ఏంటి అని అంటే ముఖ్యమంత్రి గారి డిసిజన్. ముఖ్యమంత్రి గారి టేబుల్ మీదకి కూడా వెళ్ళిపోయింది. ఆ డిసిజన్ అయినా యాక్సెప్ట్ అంటేనేమో జీవో వెళ్ళి మనకు మాఫీ అయిపోతుంది. యాక్సెప్ట్ కాలేదనుకోండి మనమే మళ్ళా దానికి సంబంధించిన ట్యాక్స్ని కట్టేసుకొని మనం మొదలు పెట్టుకోవాలి. ఇది ఇప్పుడున్న మనకు సమస్య. దానికి గానుగా ఇప్పుడు ఇవి మనం ప్రతి మండల్లో ఒక అవగాహన, అంటే ఇందులో ఇదివరకు దాకా కూడా పెద్దపల్లిగా ఫౌండర్ టీం మాత్రమే ఆర్గనైజ్ చేసుకుంటూ మేమే ఖర్చులను భరించుకుంటూ అందరం సభ్యులము దాన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఇది జిల్లా వ్యాప్తం పూర్తిగా చేయాలి, జిల్లాలో అందరికి తెలవాలి, ట్రస్ట్లో అందరి భాగస్వామ్యం ఉండాలి, ఇది అందరిది అని చెప్పడం కోసము మండల్ తిరుక్కుంటూ మండల్లో ఒక అవగాహన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మండల్ వైజ్గా తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా మీ పాలకుర్తి మండలానికి రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మాతో పాటుగా మరి పెద్దపల్లి గొర్రెకాపర్ల సంఘం అధ్యక్షుడు మరి దాడి చంద్రమౌళి యాదవ్ గారు, అట్లాగే మన గొర్రెకాపర సంఘం ఉపాధ్యక్షుడు మరి యా సంఘం ఉపాధ్యక్షుడు బత్తిన లక్ష్మణ్ యాదవ్ గారు, అట్లా గ్రాడ్యుయేట్స్ జిల్లా కార్యదర్శి దారన్ సంజీవ్ యాదవ్ గారు, అట్లాగే మాజీ యూత్ అధ్యక్షుడు పుట్ట రాజేందర్ యాదవ్, మరి అలాగే ఇప్పుడే మరి మిత్రుడు మన యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అట్లా సాగర్ యాదవ్, మరి వీళ్ళందరినీ మీరు ఆహ్వానించారు. ఇక్కడ వాళ్ళది కూడా ఈ ట్రస్ట్కు సంబంధించింది అయిపోయిన తర్వాత యువతకు సంబంధించినటువంటి మండల ఎన్నికలు కూడా వారు నిర్వహించే కార్యక్రమం ఉంది. మరి ఇక ట్రస్ట్కు సంబంధించి మేము గతంలో 5,116 రూపాయలు ఉంటాయి సభ్యత్వానికి. మేము ఫౌండర్ మెంబర్స్ ఉన్నాం. మేము కొంత దాదాపుగా చాలా ఖర్చు అయిపోయింది, దాదాపు 7-8 లక్షలు 10 లక్షల దాకా వెళ్ళిపోయింది ఖర్చు. దాన్ని అంతా కూడా సభ్యులుగా ఉన్న వాళ్ళం మేమే భరించుకుంటూ రావడం జరిగింది. మరి అందరి భాగస్వామ్యం ఉండాలి. ఇది ఒక్కరికో ఇద్దరితోటో అయ్యే పని కాదు. అంత పెద్ద భవనాన్ని మనం నిర్మించాలంటే దాదాపుగా 4.5 కోట్లు, అంటే అందరి భాగస్వామ్యం ఉండాలి. ప్రతి ఊరు మట్టి అక్కడ పునాదిగా ఉండాలనేది ఒక లక్ష్యం. కాబట్టి సభ్యత్వం కోసం మేము మొన్న జరిగినటువంటి సమావేశంలో ట్రస్ట్ కార్యవర్గ సమావేశంలో ప్రతి నెల ట్రస్ట్కు సంబంధించినటువంటి మీటింగ్ ఉంటుంది. అది ట్రస్ట్ గ్రూప్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మీకు సమాచారం ఉండకపోవచ్చు. అది ప్రతి నెల మీటింగ్ జరిగేటువంటి మొన్న సర్వసభ్య సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సభ్యత్వం సంబంధించి 10,116 రూపాయలు. నమస్తే. ఈ 10,116 రూపాయలు కడితే ట్రస్ట్ సభ్యత్వం మీకు ఏ అర్హతలు ఉంటాయి అని అంటే, ట్రస్ట్ ఎన్నికలు జరిగే క్రమంలో వారికి ఓటు హక్కు కల్పించబడుతుంది, ఒక ఐడి కార్డు ఇవ్వబడుతుంది. రెండవది వచ్చేసి సంవత్సరానికి 2 సర్వసభ్య సమావేశాలు, అంటే జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటాయి. వాటిలో పాల్గొనేటువంటి అర్హత వాళ్ళకు కల్పింపబడుతుంది. ఇవి వారు మేము ట్రస్ట్ కల్పిస్తున్నటువంటి సౌకర్యం. ఇంకో ట్రస్టీ అని పెట్టినాం. మనం ఏమని పెట్టినాం? ట్రస్టీ సభ్యత రుసుము 1,10,116 రూపాయలు. ట్రస్టీ అని అంటే అతను ట్రస్టుకు సంబంధించిన పాలక వర్గంలో పోటీ చేయడానికి అర్హుడు. ఒకటి, అతనికి శాశ్వత సభ్యత్వం ఉంటుంది. ఆ సభ్యత్వంతో పాటుగా వాళ్ళ వంశాంకురానికి ఎవరైతే ఆ ట్రస్టీ సూచిస్తాడో వాళ్ళ సంతానంలో ఎవరినైనా సూచించవచ్చు. పెద్ద కొడుకుని చూపించవచ్చు, బిడ్డను చూపించవచ్చు, చిన్న కొడుకుని చూపించవచ్చు. ఎవరినైనా అతని సంతానాన్ని సూచిస్తే ఆ సంతానానికి మళ్ళా నెక్స్ట్ ట్రస్టీ సభ్యత్వం అనేది కొనసాగుతుంది. అది ట్రస్ట్ ఉన్నంత వరకు కూడా అది కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటుంది. అది వాళ్ళకి ఆ గౌరవం ఉంటుంది. అట్లాగే ప్రతి ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగులో పాల్గొనడానికి అర్హత. అంటే ప్రతి నెల మీటింగ్ జరుగుతుంది, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగు.
అందులో ఆ పాల్గొనడానికి వారికి అర్హత ఉంటుంది. ఆ బాడీ నిర్ణయాలనే ట్రస్ట్ ఆమోదం తెలుపుతుంది ప్రతిసారి. కాబట్టి వారికి ఆ సౌకర్యాలు ట్రస్ట్గా కల్పించడం జరిగింది. ఇక మరి చందాలు ఎవరైనా ఇచ్చినట్టు అయ్యేది ఉంటే 50,000 పైచిలకు చందాలు, 50,000 పైచిలకు చందా ఎవరు ఇచ్చినా, విరాళం ఇచ్చినా కూడా వాళ్లకు ట్రస్ట్కు సంబంధించినటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక శిలాపలకాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ శిలాపలకాల్లో 50,000 ఇచ్చిన ప్రతి చందాదారుని పేరు అక్కడ చెక్కింపబడుతుంది. అట్లాగే ట్రస్టీలకు సంబంధించింది కూడా శిలాపలకం మీదనే పేర్లు ఉంటాయి. వాళ్ళ శాశ్వతంగా ఆ పేర్లు ఉంటాయి. ఇచ్చిన కొద్దీ వాళ్ళు రాసుకుంటూ వెళ్తా ఉంటాం. ట్రస్టీలు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవడం జరుగుతుంది. ఇది చివరి తేదీ వచ్చేసి ఫిబ్రవరి 28 తారీఖు లోపల చేరిన వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి తేదీ 28 ఫిబ్రవరి 2025. తర్వాత మార్చి 2 తారీఖు మా ట్రస్ట్ కార్యవర్గం సమావేశం ఉంటుంది. అంటే ప్రతి నెల మొదటి ఆదివారం, అది ఏ డేట్ అన్నారా అని, ప్రతి నెల మొదటి ఆదివారం 10:30 గంటలకు ట్రస్ట్ కార్యవర్గ సమావేశం. మల్లేశం సారు పైన మాకొక డబుల్ బెడ్రూమ్ రూమే ఇచ్చిండు. అది ట్రస్ట్ కార్యాలయంగా అందులో మీటింగ్ జరుగుతుంది. అందులో ఈ వచ్చినటువంటి ట్రస్టీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్ని తీసుకొని వాటిని ట్రస్ట్ డీడీ రూపంలో మార్చేది ఉంది. అంటే మేము మొదలుపెట్టినప్పుడు కొన్ని చట్టం చేసినాం ట్రస్ట్కు, అది లీగల్గా ఉండాలి కాబట్టి ట్రస్ట్ డీడ్ అంటాం దాన్ని. ఆ చట్టంలో కొన్ని అంశాలు పొందుపరిచినప్పుడు మాకు కొంత సమాచారం తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా కొంత అప్పుడు మాకు తెలిసిన సమాచారంతో దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి అంశాలు కొన్ని చెప్తాను మీకు. అది అప్పుడు 4 సంవత్సరాలకు సంబంధించిన కాల పరిమితి. అంటే పాలక వర్గం 4 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత లీగల్గా ఎన్నికలు జరుగుతాయి. అందులో ఇప్పుడు చెప్పినట్టుగా ట్రస్టీకి సంబంధించిన అర్హతలు అందులో ఉన్నాయి. అప్పుడు ఏం చేసినామనంటే ట్రస్టీకి సంబంధించిన అర్హత ఏమని పెట్టామనంటే పెద్ద కుమారునికి పెద్ద సంతానం, అది కూతురు కావచ్చు, కొడుకులు లేని వాళ్ళకైతే కూతురు పెద్ద సంతానం ఉండేది ఉంటే పెద్ద కూతురుకు ట్రస్టీ అవకాశం ఇచ్చినాం, పెద్ద కుమారుని ట్రస్టీ అవకాశం ఇచ్చినాం. మొన్న కొంత కార్యవర్గమే సవరణ చేసింది. ఎందుకనంటే పెద్ద కుమారుడు కొందరికి అవకాశమో లేకుంటే వాళ్ళని చూడడమో లేకుంటే ఏదో రకంగా కొందరి సమస్యలు ఉన్నాయి, మరి మాకు వేరే అవకాశం ఇవ్వాలి, దీన్ని సవరణ చేయాలంటే అంతకుముందుకు దానిలో సవరణ చేసాం. అంటే ఆ తండ్రి ఇష్టం, ఆయన ఇవాళ ట్రస్టీగా ఉన్నాడు, సేవలు చేస్తాడు కాబట్టి ఆయన దాని ఏమంటే ఆయన చెప్పిన దాన్నే మేము చేయగలుగుతాం కానీ వేరే మా సొంతంగా చేయడానికి లేదని చెప్పేసి అదొకటి సవరణ చేయడం జరిగింది. కాబట్టి మీకు ముందే చెప్పేసిన దాన్ని. అట్లాగే ఇంకా కొన్ని అంశాలు, ఒక ట్రస్ట్ భవనమే కాకుండా ప్రతి మండల్లో కూడా కొంత నిధులతోటి ఎడ్యుకేషన్ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ను కూడా పెట్టాలంటే మన నిధులు ఎక్కువ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం జిల్లా కేంద్రంలో అయిన తర్వాత నియోజక వారిగా మన మండలాల వారిగా తీసుకోవాలనేది కూడా ఒక ఆశయంగా ఉంది. అట్లాగే దానికి మీరు ఇంకా ఏమేమి నియమ నిబంధనలు ఉండాలి, అందులో మార్పులు చేర్పులు ఎట్లా రావాలనేది కూడా మీ నుంచి ఇప్పుడు మేము అభిప్రాయ సేకరణ కూడా తీసుకుంటాం. అది కూడా మేము ఇందులో రికార్డ్ చేసుకుంటాం. దాన్ని మేము మార్చి 2 తారీఖు కూడా చర్చించి మళ్ళీ 1 ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చే విధంగా దాన్ని మేము పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ఉన్నాము. ఇంకొకటి, మన ప్రతి సంవత్సరం కూడా ఒక బుక్లెట్ తీస్తాం ట్రస్ట్కు సంబంధించింది. ఎందుకంటే ఆ సంవత్సరం ఎన్ని నిధులు వచ్చినాయి, ఎక్కడెక్కడికి ఖర్చు పెట్టినాం, ఎవరు ఇందులో ట్రస్టీలో జాయిన్ అయ్యారా, సభ్యులుగా జాయిన్ అయ్యారా, మనం ఆ సంవత్సరం ఏ కార్యక్రమాలు చేసినాం, ఎక్కడ చేసినాం, అందులో ఎవరెవరు పాల్గొన్నారు, దాని ఫోటోలు, దానికి సంబంధించిన వార్తాపత్రికల సమాచారంతో ఆ బుక్లెట్ అనేది ఉంటుంది. అది మనం ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఉగాది పురస్కారాలని చెప్పేసి మనం ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా నిరంతరంగా, ఒక కరోనా 2 సంవత్సరాలు తప్పించి దాదాపుగా ట్రస్ట్ పుట్టినప్పటి నుంచి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఆ కార్యక్రమం సందర్భంగా ఆ బుక్ విడుదల చేస్తూ ప్రతి సభ్యుడికి ఆ బుక్ ఇవ్వడం జరుగుతుంది. అదే జనరల్ బాడీ మీటింగు, ఆ ఐడి కార్డు ఎవరైతే ఉంటుందో వాళ్ళందరికీ ఆ బుక్ ఇవ్వడం జరుగుతుంది. అందులో పూర్తిగా మీకు ఏదైనా కానీ నిజాయితీగా ఉంటుంది. మరి ఈ నిధులు సపోజ్కు ఇక్కడ నుంచే మీ గ్రామం నుంచి 1 లక్ష రూపాయలు జమ చేసి ఇచ్చారు అనుకుందాం. అట్లా కొన్ని గ్రామాలకి వెళ్ళి పోతే 1 కోటి రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు మనకు గ్రౌండ్ ఫ్లోర్కు మన గౌరవ అంటే మన
అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు గౌరవనీయులు మేకల మల్లేశం యాదవ్ గారు గ్రౌండ్ ఫ్లోర్కు అతనే అంటే దాదాపు 70 నుంచి 75 లక్షలు ఖర్చు అయ్యేటువంటి గ్రౌండ్ ఫ్లోర్ను వారే నిర్మిస్తారని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిషన్ రాగానే ఆ పనులు కూడా మొదలవుతాయి. ఇక మనకు ఎక్కడి నుంచి మొదలు కావాలి? మనం ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫ్లోరు మనం కట్టాలి. ట్రస్ట్ ఆధ్వర్యంలో కట్టాలంటే దానికి డబ్బులు కావాలి. ఇప్పుడు నేను చెప్పిన కదా, ₹1,00,00,000 జమ అయినాయి అనుకో, ఫస్ట్ ఫ్లోర్కి ఎంత ఖర్చు అయింది? 60 నుంచి 65 లక్షలు ఖర్చు అయింది అనుకో, 65 లక్షలు వేసుకుందాం. దాన్ని జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు టెండర్ పిలవడం జరుగుతుంది. గవర్నమెంట్ నోటిఫికేషన్ ఎట్లయితే ఇస్తుందో ఆ కండిషన్స్లల్లా మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత 65 లక్షల కంటే మనం ఏదైతే చూసిస్తామో క్వాలిటీలో రాజీ లేకుండా, క్వాంటిటీలో రాజీ లేకుండా ఎవరైతే తక్కువ రేటుకు కోడ్ చేస్తారో వాళ్ళకి ఆ టెండర్ వెళ్ళిపోతుంది. అది మనకు సంబంధించిన వాళ్ళే చేయాలనేది ఒక ఉద్దేశం ఉంది. దాన్ని స్పష్టంగా అందులో పొందుపరిచి వాళ్ళకు మాత్రమే అవకాశం ఉండేలాగా కూడా ఉంటుంది. అది ఎందుకోసం చేయడం అని అంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఏదైనా ఓలం వర్క్ చేసినాం అనుకో, ఇలా రాడుకో 60,000 అయ్యేది 70,000 రాసిరని ఓలు అంటారు. ఇవన్నీ సమస్యలు ఉండకూడదు. పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి అని అంటే దాన్ని టెండర్కి ఇచ్చినాం అనుకోండి, ఎక్కడ కూడా అలా మనకు అవినీతి అనేది ఉండదు, అంటే కరప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఏదైనా తప్పుగా చేసింది అనుకో, టెండర్ ఎవరైతే తీసుకున్నారో ఆ కాంట్రాక్టర్ మనం అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇట్లా చేయాలి అనేది కార్యవర్గం బాధ్యత ఉంటుంది. కార్యవర్గం దానికి ఒక స్పెషల్ కమిటీ వేస్తుంది. ఎందుకంటే దాని పర్యవేక్షణ, క్వాలిటీ కంట్రోల్ అంటే క్యూసీ అంటాం దాన్ని. ఆ క్యూసీది కూడా ఒకటి నియమించి ఆ పర్యవేక్షణ చేసే టీం కూడా ఉంటుంది. ఎందుకంటే దానిలో అనుభవం ఉన్న వాళ్ళనే మనం తీసుకొని ఆ క్యూసీ టీంలో చేర్చడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇచ్చే డబ్బులు కానీ, మీరిచ్చే చందా కానీ, మీరిచ్చే విరాళం కానీ, మీరు తీసుకునే సభ్యత్వాల సొమ్ము కూడా పారదర్శకంగా, అవినీతి లేకుండా, నిజాయితీగా ఎప్పటికప్పుడు మన బుక్లెట్లో చూపింపబడుతుంది. ఆ సమావేశాలకు వచ్చినప్పుడు కూడా మీరు ఆ సమావేశాల్లో అడగడానికి మీకు పూర్తి అర్హత ఉంటుంది. బుక్స్ సంబంధించినటువంటి ఎడిటింగ్ బుక్స్ కూడా ఎప్పటికప్పుడు ఉంటుంది. మనకు ఒక సీఏ ఉన్నాడు, గత 6 సంవత్సరాల నుంచి మనకు ట్రస్ట్కు సీఏ కూడా ఉన్నాడు. సీఏ కూడా అక్కడ ఉంటాడు. మనకు సంబంధించి ఒక ఎంప్లాయీని కూడా ఈ మధ్యనే మేము పెట్టాలనుకున్నాం. అది ఫుల్ టైం ఎంప్లాయీ కావాలని చూస్తున్నాం. ఎందుకంటే పార్ట్ టైం అని అనుకున్నాం, కానీ పార్ట్ టైం మనకు సరిపోడు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో పార్ట్ టైం సరిపోడు, ఫుల్ టైం ఎంప్లాయీ కావాలి. ఎవరైనా ఔత్సాహికవంతులు ఉంటే కూడా మాకు బయోడేటా ఫామ్ కానీ వాళ్ళ అర్హతకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు వాట్సాప్లో సెండ్ చేసినా పర్వాలేదు, లేకుంటే ఎవరైనా మన ట్రస్ట్ మెంబర్స్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. వాళ్ళకి అవకాశం ఉంటుంది. అది ట్రస్ట్ కమిటీలో మేము పెడతాం, పలానా వాళ్ళు అప్లై చేసుకున్నారు అని చెప్పేసి పెట్టిన తర్వాత ట్రస్ట్ కార్యవర్గం ఏదైతే నిర్ణయం తీసుకుంటో వాళ్ళకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి వీటి వల్ల ఉపయోగాలు, సభ్యత్వం చేయడం వల్ల ఏం జరుగుతుంది, ట్రస్టీగా ఉండడం వల్ల ఏం జరుగుతుంది, మనం విరాళం ఇస్తే కూడా ఏం జరుగుతుందో నా ద్వారా అయితే నేను చెప్పడం జరిగింది. మీరు చేయాల్సిన పాత్ర ఏందనేది నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఎందుకోసం అనంటే ఇది ఇప్పటి వరకు కూడా బయటికి రాలే. ఇవాళ దీనికి వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ తయారు చేయించడం జరిగింది. రెండవది యూట్యూబ్ ఛానల్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్బుక్ అంటే గతంలో ఉంచేలే యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. దీన్ని ప్రచారం చేయాలి ఎక్కువ యువత. ఎందుకోసం ప్రచారం చేయాలంటే మనం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, యాదవ్లోకి తీసుకెళ్లే విధంగా దాన్ని తీసుకెళ్తే ఏమైందంటే మన నిధుల సమీకరణ ఎక్కువ జరుగుతుంది. జరిగినప్పుడు మనకు అందరికి ఉపయోగపడేటువంటి పనులు అందులో ప్రారంభమవుతాయి. కాబట్టి దాని పాత్రను మీరు పూర్తిగా పోషించాలనేది నేను కోరుకుంటున్నా. అట్లాగే మన ట్రస్టుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరికి లేనన్ని ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. ఇక్కడ 84-85 ఎన్జిఓస్ ఉన్నాయి. ఆ ఎన్జిఓస్లల్లా ప్రథమంగా ఉన్న నెంబర్ 1 ఎన్జిఓ ఏరియా అంటే యాదవ్ చారిటబుల్ ట్రస్ట్. ఇది మీరు బల్లగుద్ది చెప్పచ్చు. ఇది ఆ సాక్ష్యం కూడా ఇక్కడనే ఉన్నది. ఆ సర్టిఫికెట్లు ఉన్న ఏ ఎన్జిఓ కూడా మీకు ఈ ప్రాంతంలో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లేదు. 9 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్లు ఏ ఎన్జిఓకు లేదు.